Friends, welcome back to our YouTube channel Movie Crackers. Here's one review of a movie, the most anticipated movie of the year, Avatar Fire and Ash. ఈ మూవీ ఫస్ట్ పార్ట్ మనం చూసినప్పుడు చాలా ఎక్సైటెడ్గా ఫీల్ అవుతుంది. ఎందుకంటే ఆ వరల్డ్లోకి వెళ్ళడం మనకి అదంతా చాలా కొత్తగా ఉండే ఎగ్జైట్మెంట్ అయితే ఫస్ట్ పార్ట్లో డెఫినెట్గా ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఆ ఫస్ట్ పార్ట్లో హై ఇచ్చే మూమెంట్స్ అవి కూడా చాలా బాగుంటాయి. అదే ఎక్స్పెక్టేషన్తో మనం ఎప్పుడైతే సెకండ్ పార్ట్కి వెళ్తామో మూవీ సెకండ్ పార్ట్కి అది డెఫినెట్గా నా వరకు నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎస్పెషలీ మెయిన్ రీజన్ ఏంటంటే మనకు ఫస్ట్ పార్ట్లో ఉన్నంత హై ఇచ్చే మూమెంట్స్ అవి సెకండ్ పార్ట్లో ఉండవు. బట్ థర్డ్ పార్ట్ కంపారిటివ్లీ ఈ సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే మనకి థర్డ్ పార్ట్ చాలా బాగుంది. బట్ ఈ మూవీకి వెళ్ళే ముందు మనం మైండ్లో ప్రిపేర్ అవ్వాల్సింది ఏంటంటే ఇది చాలా పెద్ద మూవీ, అరౌండ్ 3 hours 17 minutes అంత ఉంటుంది. మధ్యలో వచ్చే ఇంటర్వల్ బ్రేక్తో కలిపి 3.5 hours మూవీ. మనకి 3.5 hours కంప్లీట్గా కూర్చోబెట్టడం ఎంగేజింగ్ అంటే డెఫినెట్గా లేదు. ఎందుకంటే మధ్యలో మనకి అరౌండ్ 1 hour ఎంత ఉంటుంది, అక్కడైతే కొద్దిగా ల్యాగ్ అనిపిస్తుంది. ల్యాగ్ అంటే ఇప్పుడు మనకు అక్కడ మూవీకి స్టోరీకి సంబంధం లేని సీన్స్ ఏమైనా జరుగుతున్నాయంటే కాదు. అక్కడ బేసిక్గా ఎమోషనల్ సీన్స్ జరుగుతుంటాయి. జేక్ అండ్ మహేష్ క్యారెక్టర్ మధ్యన డ్రామాది జరుగుతుంటుంది. అది ఎమోషనల్గా కనెక్టెడ్గానే ఉంటుంది. బట్ మనకు అక్కడక్కడ 1 hour స్ట్రెచ్ ఏదైతే ఉందో అక్కడ మనకు కొంచెం బోర్ ఫీల్ అయితే డెఫినెట్గా వస్తుంది. అది అయ్యాక లాస్ట్ 30 to 45 minutes క్లైమాక్స్ సీక్వెన్స్ ఉంటాయి. అక్కడైతే డెఫినెట్గా జేమ్స్ కెమెరూన్ దడదల్లాడించాడు. స్టోరీ వైజ్, గ్రాండియర్ వైజ్, విఎఫ్ఎక్స్ వైజ్ ఇవన్నిటిలో మనకు సెకండ్ పార్ట్తో కంపేర్ చేస్తే డెఫినెట్గా థర్డ్ పార్ట్ చాలా బాగుంది. అలా అని ఫస్ట్ పార్ట్ రేంజ్లో ఉందంటే లేదు, బట్ డెఫినెట్గా సెకండ్ పార్ట్ కంటే బాగానే ఉంది. ఆ మధ్యలో వచ్చే 1 hour స్ట్రెచ్ కాకుండా ఇప్పుడు మనకి కొద్దిగా డల్ ఫీల్ అయిన దగ్గర ల్యాగ్ అనిపించే సీన్స్ దగ్గర ల్యాగ్ అనిపించింది. బట్ మూవీలో కొన్ని సీన్స్ ఉన్నాయి, లిటరల్లీ థియేటర్లో జనాలు అరుస్తున్నారు ఆ సీన్స్కి. హై ఇచ్చే సీన్స్ ఆ రేంజ్లో ఉన్నాయి. అట్ ది సేమ్ టైం డల్గా ఉండే సీన్స్ కూడా ఉన్నాయి మూవీలో. ఓవరాల్గా చెప్పాలంటే మీరు గనక ఆ 1 hour స్ట్రెచ్ ఏదైతే ఉందో అది కొంచెం బోర్గా ఫీల్ అవుతాం అని మీరు మెంటల్గా ప్రిపేర్ అయ్యి కనుక మూవీకి వెళ్తే మూవీ డెఫినెట్గా త్వరగా ఎంజాయ్ చేస్తారు. అండ్ ఎస్పెషలీ లాస్ట్ 30 to 45 minutes సీక్వెన్స్ అయితే వర్త్ వాచింగ్. ఓవరాల్గా చెప్పాలంటే ఇట్స్ ఏ డీసెంట్ వాచ్. మూవీ క్రాకర్స్ ఇచ్చే రేటింగ్ వచ్చి 2.75 out of 5. మీరు కనుక ఈ అవతార్ ఫైర్ అండ్ యాష్ మూవీ చూస్తే మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మూవీ క్రాకర్స్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.